పిలిచి ఇంకొక పార్టీ లాగా కూడా మనం మీట్ అవుదాము, తెలుసుకుందాము ఒకళ్ళకొకళ్ళము. బిర్యానీ ఇస్తారండి మంచిగా. బిర్యానీ అంతేనా? మీరు మీరు కూడా బిర్యానీ? బిర్యానీ నాకు ఏది ఇష్టం ఆమె కూడా అది ఇష్టం. చాలా గ్రేట్ అసలు మీ ఫ్రెండ్షిప్ అసలు. మేము కాలేజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి మేము నేను వస్తాను. ఒకరి నుంచి ఒకరు ఉండమన్నమాట. వాళ్ళ ఆయన కూడా తెలుసు. వాళ్ళ ఆయన ఉన్నా మీరు ఇంటికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ అవంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. పెళ్ళైనా సరే ఇప్పుడు జెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు లేడీస్ ఫ్రెండ్స్ ఉండవు కదా, తప్పలేదు కదా. తప్పులేదమ్మా, నేనేమంటున్నాను తప్పులేదు దాంట్లో. కాకపోతే కొంచెం మరీ క్లోజ్గా ఉండడమే తప్పు. ఏముంది క్లోజ్ కూడా తప్పే ఉంది. మరి ఎంత సైలెంట్ అయిపోయినావు? మీ వైఫ్ ముంగట రాగానే అప్పటి నుంచి బాగానే మాట్లాడతావు. నాకు చెప్తాడు అన్నమాట, మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆయనకంటే ఇష్టమే. మీకు ఇష్టం లేదా ఆయన? ఇట్లా మీరు అమ్మాయిలు అయితేనే ఇంత క్లోజ్గా ఇంత మంచిగా ఉంటున్నారు కదా. ఒకవేళ ఇద్దట్లో ఎవరైనా అబ్బాయి అయి ఉంటే ఇంకెంత మంచిగా ఉండదు, మీ మధ్యలో బాగుంటుంది అన్నట్టు క్యాజువల్గా అడిగిన అంతే. ఇప్పుడు అమ్మాయి అయినా ఏం చేస్తున్నావు చెప్పు, అమ్మాయి అయినా చేసేది చేస్తున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు అసలుకి? మెయింటెనెన్స్ ఏమి ఇయ్యాడు, మంచి మర్యాద డివోర్స్ ఇచ్చేసేయండి, మీరు ఏ పని చేసుకోండి, ఎటన్నా పిల్లలు కూడా లేరు, ఆయన వేరే పెళ్లి చేసుకొని వేరే దగ్గర ఉంటారు అంతే. ఇంకా మీరు దీన్ని ప్రొలాంగ్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసారో మాకు తెలుసు, మీరు ఈ మధ్యలో ఏం రిలేషన్ ఉందో కూడా మాకు రికార్డింగ్లో స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఏం మాట్లాడిరో కూడా నేను విన్నాను. మా ఆయన ఇవంటది, మా ఆయనను వదిలేసైనా ఉంటా నేను నీతోని, నేను మాత్రం వదులుకోను అని చెప్పేసి అని అంటది. మరి ఏంటది? ఉన్నారా బ్రో మీ వైఫ్ వాళ్ళు? నా వైఫ్ బ్రో. అదే చెప్పినాం మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే, నమస్తే అమ్మ. అదే అమ్మ బర్త్డే. యాక్చువల్గా ఏమైపోయిందంటే నాకు ఇక్కడ ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. ఇంకా నేను అతను చెప్పిన రాజేష్ మా ఫ్రెండ్, ఇంకా చెప్పాను ఇంకా నాకు కూడా ఎవ్వరు లేరురా అంటే. యాక్చువల్గా ఏమైపోయిందంటే నాకు బర్త్డే చేసుకోవాలని అసలు లేనే లేదు నాకు అసలు. రాజేష్ ఉండి ఎందుకు చేసుకోరా అంటే ఇంకా నాకు ఎవరు లేరురా నాకు ఇక్కడ, నేను ఎవరు ఉన్నారని చెప్పి చేసుకోవాలి అంటే ఇంకా మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట రాజేష్. ఇంకా మా వైఫ్ని తీసుకొని వస్తా, మా వైఫ్ని వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వస్తా, మనం బర్త్డే చేసుకుందాం, నీ కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి అని చెప్పేసి మనమందరం ఒకటే ఫ్యామిలీ లాగా ఉన్నాం. నీ బర్త్డే అని వచ్చి మనమందరం ఒకటే ఫ్యామిలీగా అనుకోవాలి. మేమందరం ఉన్నాం, నీకు నేను టెన్షన్ వాడకు. ఆయన ఫ్రెండ్ అయితే నువ్వు మాకు ఫ్రెండ్స్ కాబట్టి మనందరం ఒక ఫ్యామిలీగా సంతోషంగా ఉన్నాం. నువ్వు టెన్షన్ పడుతున్నావు ఒంటరి వాడని, మేమందరం కలిసి నీ బర్త్డే చేస్తాం. అదే నాకు కూడా అదే సంతోషంగా అనిపించింది అమ్మ. లైక్ రాజేష్ చెప్పగానే రాజేష్ మా ఫ్రెండ్ మా ఫేవరెట్ పోతుంది అని చెప్పారు మాకు. మా ఫ్రెండ్ పుట్టినరోజు ఇక్కడ మరి ఇట్లా వస్తాడనంటే సరే తీసుకురామని చెప్పాము. మీ గురించి చాలా చక్కగా చెప్తారు మీ ఫ్రెండ్ కూడా, కాబట్టి మేము ఉన్నాం మీకు. అర్థమైందా? చాలమ్మా, మేమందరం కలిసి మనందరం ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబంగా. అర్థమైందా? హ్యాపీ బర్త్డే మంచిగా చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా మంచి కేక్ కింద తీసుకొని వద్దాం అనుకున్నాను. ఇంకేమంటే ఇక్కడ పక్కనే బేకరీ, ఇంకా ముందు వచ్చి సిస్టర్స్ని కలుద్దాము, కలిసి మాట్లాడేసి కేక్ గిన్నె తీసుకొని వచ్చి ఇంకా మీరు ఏం తింటారో ఏందో అని చెప్పేసి లిస్ట్ రాసుకొని వెళ్ళి తీసుకొద్దాము. మా ఇంకో ఫ్రెండ్ ఇతను, మా ఫ్రెండ్, ఇంకా ఆ విధంగా చేసి వెళ్దాము అని చెప్పేసి అని అనుకున్నాను. ఇంకా మీకు కలిసి మీరు ఏం తింటారు మేడం? మీరు నచ్చింది ఏదైనా తీస్తారు 15 రోజు కాబట్టి కేక్ కానీ. ఆ కేక్ అయితే ఆల్మోస్ట్ ఉంటుంది. అంటే మీరు తినడానికి లైక్ ఏం తింటారు? మీ ఇష్టం ఏదైనా తీసుకురండి. అంటే బిర్యానీ మీకు ఇష్టం, బిర్యానీ తీసుకురండి. ఓకే, ఎందుకంటే మీ పుట్టినరోజు కాబట్టి పార్టీ లాగా. అదే నేను కూడా అదే అమ్మ, పార్టీ లాగా నేను కూడా అందుకనే ఏం చేసిన అంటే పిలిచి ఇంకొక పార్టీ లాగా కూడా మనం మీట్ అవుదాము, తెలుసుకుందాము ఒకళ్ళకొకళ్ళము. బిర్యానీ తీసుకురండి మంచిగా. బిర్యానీ అంతేనా? మీరు కూడా బిర్యానీ? నాకు ఏది ఇష్టం ఆమె కూడా అది ఇష్టం. ఎందుకట్లా క్లోజా మీరిద్దరు?
చాలా క్లోజ్ ఇద్దరు. కాలేజ్ ఫ్రెండ్స్ నుంచి. కాలేజ్ ఫ్రెండ్స్ నుంచి క్లోజ్. మ్యారేజ్ అయిపోయినాక మరి ఎట్లా? మ్యారేజ్ అయిపోయినా ఫ్రెండ్షిప్ పోదు కదా. అంతేనా? మ్యారేజ్ అయిపోయినా మీ ఫ్రెండ్షిప్ అట్లానే ఉంటుంది. చాలా క్లోజ్ అనమాట. అసలు యాక్చువల్గా మ్యారేజ్ అయినాక అసలు లేడీస్ అనేటోళ్ళు చాలా దూరం అయిపోతారు. ఇంకా ఫ్యామిలీ ఉంటుంది, హస్బెండ్ బయటికి రానియాడు. కానీ మీరు ఇంత క్లోజ్ ఉన్నారంటే మీరు చాలా గ్రేట్ అసలు మీ ఫ్రెండ్షిప్. అసలు కాలేజ్ ఫ్రెండ్స్ కాబట్టి మేము ఒకరి నుంచి ఒకరు ఉండమన్నమాట. వాళ్ళ ఆయన కూడా తెలుసు. వాళ్ళ ఆయన ఉన్నా మీరు ఇంటికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ అవంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. అంటే అంత క్లోజ్ అండి ఇద్దరు? ఇద్దరు బాగా క్లోజ్. ఒకరికొకరు రెస్పెక్ట్ ఉన్నాం మేము, అంత క్లోజ్ ఫ్రెండ్స్. అందుకనే వాళ్ళ ఆయన ఉన్నా లేకపోయినా వస్తూనే ఉంటాం, కలుస్తూనే ఉంటారు. ఇంకా కలుస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. ఆమె లేదు ఉండదు నేను అసలు. అవునా? అంత వాళ్ళ అంతగానో క్లోజ్ ఎందుకు మేడం? ఆమె లేని ఉండకూడదు ఏంది? అంటే ఒకటే క్లాస్ మీద కదా చిన్నప్పుడు మేము. అందుకనే ఆమె ఇచ్చిపెట్టి నేను, నన్ను ఇచ్చిపెట్టి ఆమె ఉండదు. అది వాళ్ళ ఆయన కూడా తెలుసు. వాళ్ళ ఆయన ఉన్నా కూడా చెప్పాను, మా ఇద్దరు చిన్నప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ అయ్యా, మేము ఒకరు విడిచిపెట్టు. మ్యారేజ్ అయినప్పుడు కూడా చెప్పాను, నేను వస్తుంటా పోస్తుంటా ఆమె నాకు చాలా ఇష్టం. అంటే సరే అమ్మ మీరు ఫ్రెండ్స్ కాబట్టి మంచిగా ఉన్నాను అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. ఇంకా ఫ్రెండ్షిప్ ఎవరు చెడగొడతారు చెప్పండి? పెళ్ళి అయినా కానీ సరే ఆయన కూడా ఏం బ్రో, పెళ్ళి అయినా సరే ఇప్పుడు జెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు లేడీస్ ఫ్రెండ్స్ ఉండవు కదా, తప్పలేదు కదా? తప్పులేదమ్మా, నేనేమంటున్నాను తప్పులేదు దాంట్లో. కాకపోతే కొంచెం మరీ క్లోజ్గా ఉండడమే తప్పు. ఏముంది క్లోజ్ కూడా తప్పే ఉంది. తప్పే ఉంది, ఎంత క్లోజ్ కూడా తప్పే ఉంది. లేడీస్ మేము అదే అంటే లేడీస్ క్లోజ్గా ఉంటే తప్పు లేదు. పురుషులు ఉంటే తప్పు, లేడీస్తో ఉంటే తప్పే ఉంది. అంటే అంతేనా? అంతే. అసలు ఇద్దరం షర్ట్ ఉండము అంతే. ఇక ఒకటి చెప్పి నేను అంతేగాని మేము మాట్లాడుకుంటారు మీరు అతను ఇంట్లో ఉన్నప్పుడు, అంటే లైక్ బెడ్రూమ్ లో లేడీస్ అన్నప్పుడు కొన్ని పర్సనల్ వర్క్ మా ఇంట్లో. అంటే రాజేష్ నాకు ఎట్లా చెప్తాడు అంటే, నాకు చెప్తాడు అన్నమాట ఇట్లా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది వాళ్ళిద్దరు చాలా క్లోజ్, రూమ్ లోకి వెళ్తే 2-3 గంటల దాకా బయటికి రారు, వాళ్ళు ఏం బాధలు షేర్ చేసుకుంటారు అని చెప్పేసి అన్నాడు. ఇంకా నేను సరదాగా అప్పుడు అన్నా, నువ్వు మీ వైఫ్కి ఏమైనా బాధ పెడుతున్నావా, మీ వైఫ్ ఇంకా ఆడవాళ్ళు అన్నప్పుడు బాధలు షేర్ చేసుకుంటారా అని చెప్పేసి నేను అన్నా. మరీ 2-3 గంటలు 4-5 గంటలు బాధలు షేర్ చేసుకోవడానికి ఏముంటాయి అని చెప్పేసి నాకు అదే ఆలోచన ఉంది. నాకు ఆలోచన అంతగా ఏం షేర్ చేసుకుంటారు బాధలు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఎన్నో వస్తాయి ఇద్దరి మధ్యలో, ఎన్నో మాటలు ఉంటాయి, ఎన్నో శబ్దాలు ఉంటాయి, అన్ని అంటే చిన్నప్పటి నుంచి చేసి మాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్పుకోవటం. సరే మనం ఇప్పుడు కేక్ నీ పుట్టినరోజు కాబట్టి మా అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చినావు కాబట్టి కేక్ కట్ చేసుకుని ఇప్పుడు అన్ని ఎందుకులే కానీ మ్యాటర్ మాకు ఎప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి మీరు కేక్ తీసుకురండి, ఇవన్నీ వద్దు వదిలేసేయండి. కేక్ తీసుకొస్తాను, రిలేషన్ పక్కన పెట్టండి, మనం కేక్ కట్ చేసుకొని పార్టీ చేసుకుంటాం. పార్టీ కూడా చేసుకున్నాం, మనం చాలా పెద్ద పార్టీ చేసుకుందాము. ఎందుకంటే టైం వేస్ట్ కదా. అవునవును, అంటే ఏం లేదు, తెలుసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది మనకి అని చెప్పేసి అని నాది, అంతే, ఏం లేదు. ఇప్పుడు నీది కేక్ కాబట్టి పుట్టినరోజు కదా, మా ఫ్రెండ్స్ ఇవంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు బట్టి ఉండేది కాబట్టి ఇక ఏం మాట్లాడతలేవు. ఏమైంది, వైఫ్ ఉందని భయపడుతున్నా, సైలెంట్ అయిపోయాను? భయమే లేదు, భయం లేదు. మరి ఎంత సైలెంట్ అయిపోయినావు? మీ వైఫ్ ముంగట రాగానే అప్పటి నుంచి బాగానే మాట్లాడతావు. నాకు చెప్తాడు అన్నమాట, మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇష్టమే. మీకు ఇష్టం లేదా? ఆయన ఇష్టమే మాకు. మీకు ఇష్టం ఉన్నా కానీ సరే మీరు మరి 2 గంటలు 3 గంటలు రూపాయలు కూర్చొని మాట్లాడుకోవడానికి కారణం ఏంటి? అంటే అంతగానో ఏం బాధలు షేర్ చేసుకుంటాం నేను. మీరు ఏం అడగాలనుకుంటారు, ఏం చేయాలనుకుంటారు? రాజేష్ ఏంది ఇదంతా? బర్త్డే ఉందని తీసుకొచ్చి లొల్లి పెడుతున్నావేంది? లొల్లేం లేదు మేడం, నేను జస్ట్ నార్మల్ గా అడుగుతున్నాను అంతే, క్యాజువల్ గా. అసలు మా ఇద్దరి గురించి అడగడం ఏంది? మీరు వచ్చింది పార్టీ కేక్ ఉందంటే వచ్చినాం కదా, మీరు చేసుకుని వెళ్ళిపోండి. మా ఇంటర్ గురించి చేసుకుందాము, తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటేనే మనకి తర్వాత ఎప్పుడైనా మనం బర్త్డే పార్టీ చేసుకోక మా ఇద్దరి గురించి చెప్పడం ఏంది రాజేష్? ఇదంతా ఏంది లొల్లి ఏంది? మొత్తం అంతా అలా చెప్పడం ఏంది? వాళ్ళు వచ్చి మళ్ళీ అడగడం ఏంది? లొల్లేం లేదు మేడం, లొల్లేం లేదు, నార్మల్గా నేను జస్ట్ మాట్లాడుతున్నా అంతే. ఇప్పుడు నీకు ఎవరు లేరని చెప్పేసి తీసుకొచ్చిండు, నీ పార్టీ నువ్వు చేసుకొని మంచి సంతోషం ఎంజాయ్. మా ఇద్దరి గురించి మీరు బాధపడి అడుగుతుంటే మాకు కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంది. అవునవును,
మీరు చేసేది చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఒకవేళ ఆమె మొగోడు అయి ఉంటే ఆమె పెళ్లి చేసుకుంటున్నారేమో మీరు కదా, అంటే జస్ట్ నార్మల్గా జోక్ అడుగుతున్నాను అంతే. మీరు అడగాల్సింది నేను స్వీట్ గారు ఎందుకంటే మా రాజు చెప్పాడా ఎవరు? మా గురించి ఎవరు చెప్పాడా? ఏం చెప్పారు అని చెప్పినా నాకేం చెప్తారు మీ గురించి? మరి ఎందుకు అట్లా అంటున్నారు? అన్ని డబుల్ మీనింగ్ మాట్లాడడం ఏంది, మీరు అన్ని క్వశ్చన్లు వేయడం ఏంది, ఏదంటే ముఖం సరి అడగండి. మీరు పుట్టినరోజు చేసేదానికి లేదు, మమ్మల్ని క్వశ్చన్ వేయడానికి వచ్చినట్టు అనిపిస్తారు మాకైతే. Ladies అంటే ఏమవుతుంది? నార్మల్ గా మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నారు కదా, అంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఆమెను వదిలేసి నేను ఉండలేను, నన్ను వదిలేసి ఆమె ఉండలేదు అంటే ఇంకా నేనేం అనుకున్నానంటే ఇంకా ఇట్లా మీరు అమ్మాయిలు అయితేనే ఇంత క్లోజ్ గా ఇంత మంచిగా ఉంటున్నారు కదా, ఒకవేళ ఇద్దట్లో ఎవరైనా అబ్బాయి అయి ఉంటే ఇంకెంత మంచిగా ఉండదు మీ మధ్యలో బాగుంటుంది అన్నట్టు క్యాజువల్ గా అడిగిన అంతే. ఇప్పుడు అమ్మాయి అయినా ఏం చేస్తున్నావు చెప్పు, అమ్మాయి అయినా చేసేది చేస్తున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు అసలుకి? ఏం లేదు మేడం, అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మాయి అయినా నార్మల్, ఏం చేస్తారు అంటే అమ్మాయి అయినా నార్మల్, కూర్చుంటే తప్పు, అమ్మాయి ఉంటే తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయి అయినా నార్మల్ గా క్లోజ్ గా ఉంటున్నారు కదా అని అన్నాను క్లోజ్ అంతే. తప్పే ఉంది, క్లోజ్ ఉండకూడదా? అమ్మాయి ఇప్పుడు అసలు మా ఫ్రెండ్షిప్ నచ్చుతలేదా నీకు నచ్చుతలేదా? ఫస్ట్ అనుమానిస్తుందా మా ఇద్దరు friendship కదా? అనుమానం పడుతున్నావు మా దాన్ని. అనుమానం పడడానికి ఏముందమ్మా, అనుమానం ఏం పడతలేము, నార్మల్ గా మాట్లాడుతున్నాం నువ్వు అంతే. ఎందుకు సైలెంట్ ఉన్నావు? ఆయన వాయిస్తుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంది మరి? ఏమడుగుతాయి చెప్పు. ఏమో రాజీ మన గురించి అదే. మన ఫ్రెండ్షిప్ గురించి ఏమైనా అనుమానం చెప్తున్నాడేమో. అనుమానమే ఉంది, అనుమానం ఉంది. అనుమానమే ఉంది, అనుమానమే కాదు నిజం కూడా కాదు. అవుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారో సూటిగా మాట్లాడండి. ఇగో మేడం, ఆ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ, నాకు యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నా బర్త్డే కాదు, ఉమ్, నా బర్త్డే కాదు ఈరోజు, ఉమ్, నా బర్త్డే కాదు, ఏం కాదు ఇది. ఉమ్, నేను మిమ్మల్ని తీసుకొని వచ్చినాం ఇక్కడికి, మీతో మాట్లాడదామని చెప్పి తీసుకొని వచ్చినాం. ఉమ్. రాజేష్ బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతుంది? మీకు ఏమని చెప్తున్నాడు? చెప్పు బ్రో, నువ్వు చెప్పు, మాట్లాడు. మాట్లాడు బ్రో, చెప్పు, సైలెంట్ ఏం గా కాదు. మాట్లాడను. ఏం చెప్తున్నావు? ఏంటిది? మా ఇద్దరి గురించి ఆ? చెప్పు. కాదు ఆ, ఇప్పుడు ఒక అమ్మాయి ఉమ్. 3-4 గంటలు ఒక రూమ్ లో ఉన్నాయంటే ఏం మాట్లాడుకుంటుంది? ఏం ఇప్పుడు నేను హ్యాపీ మాట్లాడుతున్నావు? చూసుకోవట్లేదు నేను. చూసుకుంటున్నావు కానీ నేను నీకంటే ఎక్కువ దాదా అంటే నాకు ఇష్టం, దాని సైడ్ నేను ఉండను కదా. ఇష్టం అంటే ఇప్పుడు మరి నేను ఎందుకు ఉన్నది? ఇష్టం మొగుడు కంటే ఎక్కువ ఇష్టం మరి అంటే? ఇప్పుడు నాతో ఉండేది తప్పు ఉండేది, తనతోనే ఉండేది ఎక్కువ ఉంటే మరి నేను ఎందుకు ఉన్నదిగా? నీకు అన్నిటికని చూస్తలేనా, ఇంట్లో చేసి పెడతలేనా? అరే వంట చేసి ఆడమేనే కదా, మొగైనా కాదు కదా. జెంట్స్ అయితే నువ్వు అనుమానం, మరి ఆడమే అనుమానం ఎట్లా పడుతావు నువ్వు? ఆడమ్మాయి అయితేంది ఇప్పుడు జరిగేటివి కొన్ని ఉన్నాయి, కొన్ని జరుగుతున్నాయి. ఆల్రెడీ నాకు రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. నీకు అనుమానం వచ్చిందా నా మీద? అనుమానం కాదు, అనుమానం వచ్చినందుకే కదా మీ ఫ్రెండ్స్ అనుమానం తీసుకొచ్చి కాదు. మళ్ళీ Proof నడిపిస్తున్నావు. ఉంది. Proof ఉంది. అనుమానం చెప్పకు. నిజమే. Proof ఉంది. అనుమానం కాదు, నిజమే. Proof ఉంది. రికార్డింగ్ ఉంది నా దగ్గర. రికార్డింగ్ ఉంది. ప్రూఫ్ ఉంది, Proof అక్కడ ఉంది. ఉంది అమ్మా. Proof ఉంది నా దగ్గర. ఈ Proof ఉంది. మధ్యలో ఏం నడుస్తుంది మీ చెప్పేసి ఇద్దరి ఇంకా మధ్యలో ఓపెన్ అయిపోండి. ఏం నడుస్తుంది? ఓపెన్ అక్కడ అయిపోండి. ఏం ఉంది? ఓపెన్ అన్నయ్య అయిపోండి. చెప్పి silent గా ఉన్నాయి అక్కడి నుంచి. కాదు, ఏం ఓపెన్ అయింది? నీకు ఏం రికార్డ్ చేసావు చెప్పు. మీరు మాట్లాడుకుంటే రికార్డ్ చేశాను ఏం మాట్లాడుకున్నావు? ఫ్రెండ్స్ లానే మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్ ఎందుకు మాట్లాడారో మాకు తెలుసమ్మా. ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడుకున్నా మీరు? ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడుకున్నా? రికార్డింగ్ ఇంటే అసలు నాకు కాదు కదా. అసలు అమ్మాయిలేనా మీరు? ఆ. రికార్డ్ అసలు ఆ మాటలేంది? ఏం ఎవరు అట్లా మాట్లాడుకుంటారు అసలు? అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా అలా మాట్లాడుకోరు. ఎవరు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా అలా మాట్లాడుకోరు. మీరు అట్లా మాట్లాడుకున్నారు. అనుమానం నీకు కాదమ్మా, చెప్తూనే ప్రూఫ్ ఉంది, మన దగ్గర ఏముంది, మన రికార్డింగ్ ఏముంది, రికార్డింగ్ ఏముంది. సరే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఏంటంటే కన్ఫర్మేషన్ కావాలి అసలు ఏంది ఇప్పుడు. నేను దాని సైడ్ నేను నిన్ను సైడ్ ఉంటా, దాని సైడ్ నేను ఉండను. ఆ? దాని సైడ్ నేను ఉండను. ఉండను. మనం తనతో ఉన్నప్పుడు మరి నేనెందుకు మరి నాకు డైవర్స్ ఇచ్చేసేది? మా నాతో మెయింటెనెన్స్ ఎందుకు కట్టించేసే మరి? ఏం మెయింటెనెన్స్? ఏం maintenance ఎందుకు? అవును, మరి చేసుకుంటా కదా, పెళ్లి చేసుకుంటా కదా. ఆలోచన చేసేది ఏంది? ఆ, పెళ్లి చేసుకుంటా నీకు కదా. అనుమానం వచ్చింది మా ఇద్దరి మధ్య. డోర్ పెట్టు. కాదు, డోర్ పెట్టు. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు పట్టుకో. కాదు లైట్ డోర్ పెట్టు. కాదు, నీకు ఇప్పుడు మా ఇద్దరి మీద అనుమానం వచ్చింది కాబట్టి విడాకులు ఇస్తాం. నేను ఇచ్చి పెడతా, మన పరిస్థితి. కదా. మరి మేమే తిరిగి ఇట్లా అనుమానం పడు టార్చర్ పెడతాం. మేమే కేసు పెడతాం నీ మీద. ఓకే, నేనే కేసు పెడతా. కేసు పెడతాం. కేసు పెడతా. కేసు పెడతాం మీరు? నెల మెయింటెనెన్స్ ఎంత అలా కట్టిస్తా అంతా అలా చూసుకుంటాం. మేమే కేసు పెడతాం. మాట్లాడుకుంటుంటే ఇట్లా అనుమానం ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు కానీ ఇంకా తప్పు చేస్తారా అమ్మా? బాయ్స్ ఆడమే కదా, మొగైనా కాదు కదా. అమ్మతో ఏం చేస్తున్నావు? ఒక నిమిషం. ఆడమే కాదు. ఒక నిమిషం. ఆడమితో నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సరే అంతే తెలుసు కదా మీకు, అన్ని కురుపులు దొరికినాయి కదా. నేను దాని సైడ్ నేను ఉండను. ఎందుకు ఉండవు? నేను ఉండను దాని మళ్ళీ సైడ్. ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ?
ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు? లవ్ మ్యారేజ్ కదా మన ఇద్దరు. ఎందుకు తెలియక చేసుకున్నావు? మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకునేది ఉండే. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కదా, మళ్ళీ ఎందుకు లవ్ చేస్తున్నావు మరి? ఈమె ఇంతగానం లవ్ చేస్తున్నావు కదా, మరి ఆయన చేసుకున్నావు మరి. మగోడైతే పెళ్లి చేసుకునేటోళ్ళు కదా, ఇప్పుడు ఆడవాళ్ళు ఆడాలైనా చేసుకోవాలి మరి పెళ్లి. ఇప్పుడు ఆయన జీవితం ఏం కావాలి? మ్యారేజ్ అయ్యి మా అమ్మ నాన్న అసలు ఏంది అరే ఏందిరా పిల్లలు లేరు ఏంది పరిస్థితి అని చెప్పని అడుగుతా అంటే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నా తెలుసా నేను. నీకు నీతో మాట్లాడదామంటేమో నువ్వు అసలు కనీసం దగ్గర కూడా ఆడట్లేదు మధ్య నన్ను. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరేమో ఇట్లా చేస్తున్నారు. ఏమైనా డివోర్స్ ఇచ్చేసి అంటే మెయింటెనెన్స్ డౌట్ వచ్చే నేను రికార్డింగ్ పెట్టాను ఫోన్ లో తెలుసా నీకు నీకు కూడా తెలియదు. సరే ఇప్పుడు మీకు తెలిసింది కదా. తెలిసింది నాకేం లేదమ్మా, నాకు ఏం లేదు, నాకు విడాకులు ఇచ్చేసేయండి. మీకు ఆయనే ఏం అడ్డు చెప్తలేడు, మీకు ఏమైనా వదిలేసుకోండి విడిపోండి అంటలేడు. మీరు ఏదైతే ఉందో దానికి ఆయన కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. సరే మీరు ఇష్టం ఉన్నారు, మీరు ఏమని చేసుకోండి. ఆయన లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఆయనకి ఇంట్లో నుంచి క్వశ్చన్ చేస్తున్నారు, పిల్లలకి అంటారన్నో పిల్లలే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాధపడుతున్నారు. మన్మలతో ఆడుకోవాల్సిన వయసు మాది, పిల్లలు లేరు, ఇంకెందుకు పిల్లలు లేరు అని చెప్పేసి బయట వాళ్ళ దోస్తులు అడుగుతున్నారు. ఆమె ఏడ సహకరిస్తుంది? ఆమె నీతోనే సహకరిస్తుంది. ఉండేది నీతో ఉంటుంది. దగ్గర 6 నెలల నుంచి ఏమనుమానం ఏమంటావు? ఏం టార్చర్ పెట్టావు? ఎక్కడ టార్చర్ ఏడ టార్చర్ పెట్టావు? ఎప్పుడైనా టార్చర్ పెట్టిందా? ఎప్పుడైనా టార్చర్ పెట్టిందా? టార్చర్ పెట్టిందా? అదే ఆమె చూపిస్తుంది ప్రేమ, ఈయన చూపిస్తలేడు ప్రేమ. ఎక్కడ ఉండే నీతోనే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఎక్కడ డైవర్స్ ఇచ్చేది, నాకు డైవర్స్ ఇచ్చారు. డైవర్స్ కావాలి. మేము బర్త్డే అని చెప్పి పిలవలేదు, పెళ్లి చేసుకోమని చేసుకోమని బర్త్డే అని చెప్పేసి పిలవలేదు. బర్త్డే కాదు, మేము మీతో మాట్లాడడానికనే పిలిచినాం ఇక్కడికి. మీరు ఏం చేస్తున్నారు? ఏం మొత్తం బయటపడాలని చెప్పని తీసుకొచ్చాను నేను. పట్టుకోవాలని తీసుకొచ్చాను డైరెక్ట్ మిమ్మల్ని. తెలుస్తుందమ్మా, ఇగో ఏం తెలిసేదో అది తెలుస్తుంది. మేము ఏం చెప్పాలో అదే చెప్తాం, మీరు ఏం చూపించాలో అదే చూపిస్తాం. అర్థమవుతుందా? మీరు రాజేష్ లైఫ్కి స్పాయిల్ చేస్తున్నారు. అతను ఏం అంటలేడు, అతను కూడా చేసుకొని నా పిల్లం ఏమైనా చేసుకొని నా పిల్లం నుంచి నాకు డివోర్స్ కావాలి, మెయింటెనెన్స్ ఇప్పుడు మెయింటెనెన్స్ అదే ఇదని చెప్పేసి అంటుంది. మెయింటెనెన్స్ ఏమి ఇయ్యాడు, మంచి మర్యాద డివోర్స్ ఇచ్చేసేయండి, మీరు ఏమని చేసుకోండి, ఎటన్నా పోరు, పిల్లలు కూడా లేరు, ఆయన వేరే పెళ్లి చేసుకొని వేరే దగ్గర ఉంటారు అంతే. ఇంకా మీరు దీన్ని ప్రొలాంగ్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసిరో మాకు తెలుసు, మీరు ఈ మధ్యలో ఏం రిలేషన్ ఉందో కూడా మాకు రికార్డింగ్లో స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఏం మాట్లాడిరో కూడా నేను విన్నాను. మా ఆయన ఇవంటది, మా ఆయన వదిలేసి అయినా ఉంటా నేను నీతోని, నేను మాత్రం వదులుకోను అని చెప్పేసి అని అంటది. మరి ఏంటది చెప్పమ్మా. ఇప్పుడు ఇద్దరు ఒకరికి ఇష్టమైనాను, అదంటే నాకు ఇష్టం, నేనంటే దానికి ఇష్టం. ఏమంటారు తెలుసా, అదే పెళ్లి చేసుకొని కలిసి ఉన్నాను కదా. ఏమడగా నేను ఆ మాట్లాడినాక నేను తను ఆ మాట అడగలుగుతాను. నేను ఆమె ఎట్లా మాట్లాడుతుందమ్మా? అట్లా మాట్లాడుతా అంటే నేను నిన్ను వదిలేసి అడగలుగుతాను అంటే ఇప్పుడు నువ్వు అంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం, ఇద్దరు మాకు ఇష్టం లేనప్పుడు నన్ను అసలు ఎలా నన్ను ఎట్లా లవ్ చేసింది, నన్ను ఎట్లా పెళ్లి చేసుకుంది ముందే చెప్పాలి కదా. ఏమన్నా ఒక అబ్బాయి జీవితం నాశనం చేయాలి. పెళ్లి చేసుకో, నువ్వు మంచిగా ఉంటావు, పెళ్లి చేసుకొని చెప్పాను నేను. చెప్పింది వాళ్ళిద్దరు మంచిగా ఉండాలని చెప్పేసి ఇదంతా నాటకాలు ఇవన్నీ క్లియర్ అర్థమవుతుంది. కాదు రాజేష్, నువ్వు పెళ్లి చేసుకున్నావు, మంచిగా ఉండు, మంచి ఎంజాయ్, మంచి కాపురం. నువ్వే నేనుంటా మీ ప్రాబ్లం మరి నేను తొలగిపోతే మంచిగా ఉంటారా? తొలగిపోతావా? తొలగిపోతావా? పక్కన ఏం మాట్లాడుతున్నావు సుష్మా? నేను ఎక్కడ పోవాలి మరి? కాదు రాజేష్, ఇప్పుడు మీ ఆయన తీసుకొచ్చి ఇట్లా లొల్లి చేసి పరుగు తీసి కాజేసి అది నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు కావాలనుకుని నేను ఆయన దూరం చేసుకుని రెడీగా ఉన్నాను, నాకు కావాలనుకున్నది అంతే. ఇప్పుడు నువ్వే చూసినావు. ఇప్పుడు ఏంది తెలిసినాక ఇప్పుడు పోయినా మంచిగా చూసుకునే నమ్మకం ఉందా? ఏందమ్మా ఇప్పుడు ఏమంటావు? నువ్వు జరిగిపోతే ఆమె నేను జరగని ఏదని అంటుంది, ఆమె నేనేం కావాలి అని అంటుంది.
ఇంత మధ్య ఇంత పెద్ద ఏం bond లేదు, ఏమంటే నాకైతే మాత్రం డివోర్స్ కావాలంతే, నాకేం ఒక ప్రాబ్లం మాట లేదు. ఏమైనా డివోర్స్ చేసుకో. ఇస్తావా ఇయ్యవా అదొకటి కుల్ల ఏమైనా చెప్పేసి చేసుకో, నాకు అవసరం సరే లేదు. ఆయనకి ఇష్టం లేదన్నా డివోర్స్ ఇచ్చేస్తుంది. మన మెయింటెనెన్స్ ఎందుకు దూరం ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్ Maintenance ఎందుకు ఇస్తావు? నీ తప్పు, ఎందుకు ఇవ్వాలా మా తప్పు maintenance? అర్థమైందా? తప్పు నా సైడ్ లేదు, నా సైడ్ తప్పు ఉంటే నువ్వు మెయింటెనెన్స్ కాదు, నువ్వు ఏం చేసినా కానీ రైట్ ఆయన దిక్కో తప్పు పెట్టు ఒక తప్పు కొడుతుండా? పెట్టారు. తిడుతుండా తాగొచ్చి కొడుతుండా కొనే కొడుతుండా? నిలుగుతుండా? చెప్పు. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా ఓంతో మొగంతో వేరేతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా నీకు చేసే తప్పులు ఏమని చేస్తున్నాడా ఆయన దిక్కో తప్పు పెట్టు చూపి ప్రూఫ్ చూపి ఆయన ఇట్లా చేసిండు ఇట్లా కొడుతుండు ఇట్లా చెప్పు, torture silent చేసిండు, ఉంటా, ఇలా చూపి. నుంచి మాట్లాడు. బరాబర్ ఆయన మెయింటెనెన్స్ ఇస్తాను నీకు మాట్లాడు తప్పులాగా నువ్వు చేసి మళ్ళీ సరే, మెయింటెనెన్స్ ఎట్లా ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆ మీద మాకు ఇద్దరికి ఇట్లా ఉందని చెప్పేసి మీరు అనుమానంగా రూపులు ఏం తీసుకొచ్చి చూపిస్తున్నా అంటున్నారు. చూపిస్తున్నారు చేస్తాను. సరే ఆమె నాకు ఆమెకి ఇష్టం ఉంది అట్లా నీకు ఇష్టం లేదు విడాకులు ఇచ్చేస్తాను. సరే నువ్వు మంచిగా ఉండి ఇక్కడ మీ ఇద్దరు ఎట్లా ఉంటావు బతుకుతాం కానీ సరే ఎట్లా ఉంటావు భక్తితో విడాకులు ఇచ్చేస్తారు మరి నేను విడాకులు ఇయ్యను. ఎందుకు ఇవ్వమ్మా ఎందుకు విడాకులు ఇవ్వవు? మెయింటెనెన్స్ ఇస్తే నేను విడాకులు ఇయ్యను. అట్లా ఎందుకు అవుతుంది మెయింటెనెన్స్ ఎందుకు ఇద్దరు ఇస్తారమ్మా? బతకాలి కదా మరి మేము. ఇద్దరు బతకనికి ఆయన ఎందుకు ఇస్తాడమ్మా? సరే మరి పిల్లలంగా అంటాను మళ్ళీ ఈమెతో ఉంటాను పిల్లలంగా అంట. ఆ. ఇదేంది నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఏం ఫిట్టింగ్లు పెడుతున్నావు? అంతే మరి అవును మరి ఏం మాట్లాడుతున్నావు? మెయింటెనెన్స్ ఇస్తేనే విడాకులు ఇప్పుడు ఆయన పిల్లలు కానీ వాళ్ళు ఫోన్ చూసావా భయ, చేస్తున్నారు కదా ఇలాంటి దాంతో నేను ఉండేది, పిల్లలకి అంటది నాకు అవసరం లేదు భయ. పిల్లలగా అంటే మెయింటెనెన్స్ అంటే నీకు ఉండదు. విడాకులు ఇయ్యను. నేనైతే విడాకులు ఇయ్యను. ఏందమ్మా మీరు ఏం ఫిట్టింగ్ పెడుతున్నారమ్మా? మీకు ఏమైనా అర్థమవుతుందా? మీకేమైనా అర్థమవుతుందా మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు అందరు పిల్లలకి అంటది అర్థమైందా? కానీ నీతో ఉంటది. విడాకులు ఏమంటే ఇస్తే మెయింటెనెన్స్ చూసుకో ఇద్దరిది. విడాకులు మెయింటెనెన్స్ నేను చూసుకుంటా. పిల్లలంగా అంటే పడు పిల్లలంగా అంటే దీంతో నేను పిల్లలంగా అంటే దీంతో నేను ఉంటా. ఇక్కడ మాత్రం ఇక్కడ చూడండి నేనైతే వదలను. పిల్లలు కానీ పిల్లలు ఇస్తే ఆమె దీంతో benefit ఉంటా. ఉండాలి. బెనిఫిట్ లో చూస్తున్నా ఆడదానే నువ్వు అటు మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళం తప్పే ఉందంటే ఆడదంటే ఏదేం చేస్తుంది ఇక, అంటే మోడికి వాడి మనసు ఉండదు, వాడికి ఏం ఉండదు ఇక, బాధలు ఉండే ఏముండే ఇల్లు చూసుకుంటుంది నాకు బాధ సంతోషాలు ఏం నేను పంచుకోవడానికి చూసుకుంటాను బాధ కదా, నేనే ఉండదు, వాడికి ఏం చూసుకుంటా కదా, ఉండదు. నేను చూసుకుంటా ఆమె చూసుకుంటా ఇద్దరు చూసుకుంటా. అట్లెట్లయితుందా అమ్మా? నువ్వు ఇప్పుడు నాకు ఉన్నప్పుడే ఎక్కువ నాకు ప్రేమ లేదు. చూపిస్తలేవు నేను అని అంటే చూసుకుంటా, ఎలా నేను మాట్లాడేది? చూసుకుంటా, నేను చూసుకుంటా. పిల్లల విషయంలో ఒక్క విషయం నేను ఎంట్రీ కావాలంతే. ఇట్లాంటి మాట్లాడాను నాకు వద్దు అసలు, అని నేను వద్దు అంటే పోయింది మొత్తం. నువ్వు వద్దంట. నాకు మెయింటెనెన్స్ అసలు వద్దు, మెయింటెనెన్స్ ఇచ్చేది ఇయ్యను. మెయింటెనెన్స్ ఇయ్యడు. ఇప్పుడు ఎందుకుంది నేను మెయింటెనెన్స్ ఇయ్యం ఇయ్యడు. మెయింటెనెన్స్ ఇయ్యడు నేను విడాకులు ఇయ్యను. విడాకులు ఇవ్వవు ఇయ్యదు. విడాకులు ఇవ్వవు మెయింటెనెన్స్ చెప్పితే విడాకులు విడాకులు ఇవ్వవు. లేకపోతే ఇంకోటి ఏంది ఇంకో ఆప్షన్ పిల్లలంగా ఉంటే కంటాం ఉండి మా ఇద్దరు మెయింటెనెన్స్ చూసుకోమని మీ ఇద్దరిని చూసుకోవాలి చూసుకోమని. మాట్లాడుతున్నారమ్మా మీరు ఏమన్నా అర్థమవుతుందా మీకు? పాపం అమ్మాయి గురించి చూసి ఆడుకుంటురా మీరు? అమ్మాయికి ఆయన ఏముంది? accept చేస్తుండు మొత్తం మీ relation ని. అన్ని ప్రూఫ్లు అన్ని తీసి పెట్టింది కానీ అమ్మాయి కూడా ఏముంది ఇక అమ్మాయి కూడా- చేస్తారు మరి బరాబర్ చేస్తారు. ఇప్పుడు అనుమానం వస్తే ఎంత అమాయకుడైనా చేస్తాడు. చేస్తాడు. నేను ఎప్పుడైనా అనుమానం పడిన ఒక మాట అన్నాను నేను ఎప్పుడన్నా ఆయన అట్లా చేయలేదు. ఎందుకంటే అసలు చేయలేదు. చేయలేదు కదా. చేయలేదు కాబట్టి అనుమానం పడలే మీరు అట్లా చేస్తున్నారు చేస్తున్నారు. కాబట్టి అనుమానం. అది కూడా ఎప్పటి వరకు ఆయన ఫోన్ చెక్ చేయనంత వరకు అనుమానం పడలే. తర్వాత ఆయనకి అసలు డౌటే లేదు నీ మీద. ఆయన ఎంత లవ్ చేస్తుండో ఆయన నాకు దగ్గరకు వచ్చి చెప్పిండు. అర్థమవుతుందా? మీరు వీళ్ళు అసలు ఎవరు వీళ్ళు ఏదంటే మన ముగ్గురం మాట్లాడుతుంది వీళ్ళు అసలు ఎవరు వీళ్ళు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు అంతా వచ్చి లొల్లి చేయటం అనుమానించటం చికా చేయటం అసలు వీళ్ళని వీళ్ళని తీసుకురావడం ఏంది? మా ఫ్రెండ్కి ఎవరు లేని చెప్పి నువ్వు మెయింటెనెన్స్ చేయనంటే నేను కేసు పెడతా. నువ్వు కొట్టినా చేసినావు టార్చర్ చేసినావు కొట్టినావు నేను అన్ని వ్యక్తి కేసు పెడతా. మరి నేను ఎట్లా ఎట్లా మెయింటెనెన్స్ ఏవో నేను చూస్తాను. ఏమని పెడతావు? ఏమని పెడతావు? ఏమని పెడతావు? అది కొట్టినావు తిట్టినావు టార్చర్ చేసినావు ఎత్తు వల్ల కొట్టినావు ఏడు పడతాడు కొట్టినావు రోడ్ల మీద కొట్టినావు నేను కేసు పెడతా. ఇప్పుడు ఇప్పుడు ఏంది మీకు మెయింటెనెన్స్ కావాలి లేదంటే పిల్లల్ని గంట మీ ఇద్దరిని చూసుకోవాలి. విడాకులు ఇస్తే మెయింటెనెన్స్ చూస్తే ఇద్దరు చూసుకోవాలి. విడాకులు ఇస్తే మెయింటెనెన్స్ చూసుకోమని. విడాకులు ఇయ్యాలంటే నేను ఇయ్యాలంటే పిల్లలంగంట మా ఇద్దరు చూసుకోమని. అసలు ఇదేంది గొడవ ఏంది అసలు వీడు వచ్చేది అసలు మేమేదంటే ముగ్గురు మేము మాట్లాడుకుంటాం ఏంది రాజేష్ మనం నువ్వు మనతో అడగాలి కానీ ఇలా తీసుకురావడం ఏంది అసలుకి? ఏమని అడిగితే చెప్పు. నేను ఏమని అడుగుతాంటే ఇంట్లో అడగలేదా? ఇంట్లో ఏం చేయలేదా నువ్వు? ఇష్టపడి అడిగే అమ్మాయిని ఇష్టపడి చేసుకున్న అమ్మాయిని అడగలేము. నేను అడగలేను ఎందుకు వచ్చారు రావద్దు కదా తెలుసా. ఏదంటే మేము ముగ్గురు మేము మాట్లాడుకుంటే మేము షేర్ చేయాలి. మీరు ఎందుకు వచ్చి ఈ మధ్యలో ఇట్లా లొల్లి చేస్తారండి ఇట్లా గొడవ చేస్తారా? ఎందుకు వచ్చారు? కేసు పెడతావు పెడతాం. కేసు పెడతావు కేసు పెడతా ఎక్కడైనా రోడ్ల మీద కొట్టి ఎత్తే వాళ్ళు కూడా పెట్టింది కేసు పెడతా కేసు పెడతా. సరే మీరు కేసు పెట్టండి. మీరు ఏమైనా చేసుకోండి. ఏమవుతుందా మీరు ఏమైనా చేసుకోండి మాకేం ఫరక్ పడదు. ఆయనే ఒక మాట ఆయనే మీకేం ఇబ్బంది పెడతలేడు, మీకేం టార్చర్ చేస్తలేడు, మీకేం మీ రిలేషన్లో విడిపోర్రి అని అంటలేడు. ఆయన ఏమంటాడు అంటే నా లైఫ్ నాకుంది, ఇప్పుడు నీ లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు ఆమెతోని,
ఇష్టపడి. ఇప్పుడు ఆయన కూడా పిల్లని కనాలి, వేరేతో ఉండాలి, వేరే అంటే ఆయన కూడా పిల్లల్ని కనాలి, వాళ్ళ అమ్మ నాయనకి పిల్లల్ని ఇవ్వాలి, ఆడిపించుకుంటారు వాళ్ళ అమ్మ నాయన. ఇప్పుడు నువ్వు ఇట్లాంటి రిలేషన్ పెట్టుకొని నీతో పిల్లల్ని కానాలి, నీతో పిల్లల్ని కానీ నువ్వు ఆమెతో పెట్టుకుంటా అంటే ఎట్లయితుంది అమ్మా? అంటే నీ లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు ఇక్కడ, మళ్ళీ ఆయన లైఫ్ ఏం కావాలి? చెప్తున్నాయి కదా అంటున్నావు. ఇప్పుడు ఒకవేళ మా అమ్మ నాన్నకి తెలిసే విషయం, సరే నేను ఒప్పుకుంటా, నీ మంచోడు కాబట్టి మ్యారేజ్, ఎందుకంటే నువ్వు ఇష్టపడ్డా కాబట్టి ఒప్పుకుంటా. అదే విషయం మా అమ్మ నాన్న తెలిస్తే వాళ్ళు తట్టుకోగలుగుతారు? ఈ మాట చెప్పు నాకు. మంచోడు అని చెప్పి ఎట్లా ఆట మేము ఇప్పటికీ మిమ్మల్ని ఏం తిడతలేము, కొడతలేము, మీకు ఏం అంటలేమమ్మా. మేము కూడా మీరు ఇగో మనుషులు అన్నాక సహజం, అది అబ్బాయి లవ్ చేసుకుంటాడు, అమ్మాయి లవ్ చేసుకుంటారు, అది సహజం. అది ఇంకా ఇక వాళ్ళ కంట్రోల్లో లేనిది అది అయిపోతుంది. మేము దానికి ఏం క్వశ్చన్ చేస్తలేము. మేము ఇప్పటికీ ఏమంటున్నామంటే మావన్కి వదిలేసి, మావన్కి డివోర్స్ ఇచ్చేసి, నువ్వు ఇయ్యను మెయింటెనెన్స్ అది ఇది అని చెప్పేసి అంటున్నావు. నీకు ప్రూఫ్స్ కూడా చూపించినాం మేము. ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇక నేను ఇప్పటిదాకా మీకు చెప్పినా అమ్మా, మీరు వింటారు నచ్చ చెప్దామని చెప్పేసి చెప్పినా, మీరు వింటలేరు. ఎక్కడికి పిలిపించిందో ఒక ప్లాన్ ప్రకారమే పిలిపించినాం. మేము కూడా చెప్తున్నాం, ప్లాన్ ప్రకారం పిలిపించినాము. నా బర్త్డే కాదు, ఏం కాదు, మీరు ఇక్కడికి వచ్చిర్రు 2 hours అవుతుంది అని చెప్పేసి అన్నాం. కానీ జల్దీ వచ్చినాము. జల్దీ ఎందుకు వచ్చినాము, మీరు లోపల ఇంకా ఏం ప్రొసీడ్ కావద్దు అని చెప్పేసి వచ్చినాం. లోపల ఎందుకు ఏం ప్రొసీడ్ అవుతుర్రు ఏంది అనేది మాకు ఎట్లా అర్థమవుతుంది అనుకున్నాం. అక్కడ చిన్న సీక్రెట్ కెమెరా చూసుకో, చిన్న సీక్రెట్ కెమెరా పెట్టినాం. కెమెరా ఎందుకు పెట్టిర్రు? కెమెరా పెట్టినాం ప్రూఫ్ కోసం అమ్మా. ఇప్పుడు మీరు మాట్లాడితే ఇంటలే మీరు. ఇప్పుడు రివర్స్ చేయాలి. ఏమైంది మాట్లాడండి. రివర్స్ చేయాలి. ఏంది ఏమైంది? ఆయన మీదకి ఎందుకు వెళ్తున్నారు మీరు? నేనేందంటే కెమెరా పెట్టినా మీదికి రావద్దు. ఇప్పుడు ఏంది మీరు మెయింటెనెన్స్ ఇయ్యను అది ఇది అని చెప్పేసి ఏంది రాజేష్ అంత ఇలా అందరిని తీసుకొచ్చి పంచాయతీ చేయడం ఏంది అంత ఏం లొల్లి ఇది? నేను కావాలా వాళ్ళు కావాలా వాళ్ళతో మాట్లాడతావా చెప్పు? నాకు అవంతా తెలియదు. నేను కావాలా వాళ్ళు కావాలా వాళ్ళతో మాట్లాడి తిప్పిస్తున్నావు కదా, ఎన్ని మాటలు అనిపించినావు కదా నన్ను. ఇప్పుడు నాకు అనిపించేది నేనేం చేసిన లేడీస్ కదా ఉన్నట్టు తప్పేం అడగాలి. కేసు పెట్టుకుంటారా? పెట్టుకోండి. మేము మొత్తం రికార్డ్ చేసినాము. ఇగో అప్పటి నుంచి మా ఫోన్లో కూడా రికార్డ్ అవుతుంది, ఫోన్లో కూడా రికార్డ్ అవుతుంది. ఇంకెక్కువ మాట్లాడితే ఏ కేసు పెడతారో పెట్టుకోండి. ఇగో వీడియో కూడా ఒక ఫోన్ పెట్టు, ఈ ఫోన్లో కూడా రికార్డ్ అవుతుందా? నేను కుల్లా చెప్పనా? మీరు ఏం చేసారు లోపల, నేను ఏం చూసినా, మేము పైనే ఉన్నాం, మేము ఎక్కడ పోలే, మీ ఏడు కూడా ఎక్కడ పోలే, పైన ఉన్నాము. మేము పైనుంచి చిన్న సీక్రెట్ కెమెరా నుంచి చూస్తూనే ఉన్నాం. నువ్వు ఆమె మీద కాలేయుడు, ఆమె ముద్దులు పెట్టుడు, ఇంకేమేమి చేసినావు అన్నీ రికార్డ్ అయ్యింది. అర్థమవుతుందా? మేము అన్నీ ప్రూఫ్ తీసుకుంటా. కేసు పెడతారు కదా, పెట్టండి. నేను వీడియో తీసుకొని నేను కూడా యూట్యూబ్ పోవాల్సిన అవసరం ఏంటి సార్ చెప్పండి? ఇప్పుడు ఫ్యామిలీ మేము మాట్లాడుకోండి. అదే మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారా? ఏం టూ మచ్? ఎందుకు టూ మచ్? యూట్యూబ్ అంటే ఏంటి రాజేష్? అప్పుడు పోతుంది జతి, ఇప్పుడు పోతుందా?
లేదమ్మా ఇగో ఆల్రెడీ పోయింది మీరు అలా చేయడం ఎప్పుడైతే కరెక్ట్ చేసినావో కాదు. నాకు ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు. పోయింది అది. ఎందుకు కరెక్ట్ కాదు చాలా కరెక్ట్ గా సార్ మీరు చాలా తప్పు చేస్తారు. ఎందుకు ఇగో ఏదో మేము ఫ్రెండ్స్ కాబట్టి లేడీస్ కాబట్టి సంతోషంగా ఇగో, ఇగో, ప్రేమగా ఇగో, కౌగిలించుకొని ఇగో, ముద్దులు ఒక తప్పలేదు మాట, అంట. నేను చెప్పేది, నేను ఆ, చెప్పేది. మీరు మీరు దాన్ని మాట్లాడండి. రాంగ్ చేసుకొని అంత ఇగో, రోజు చేసి పరువు చేయడం అది తప్పు సార్ సరే. నేను చెప్తాను మీరు చాలా తప్పు చేస్తారు. సరే నేను తప్పు ఇగో అమ్మా ఆ. మేము తప్పు చేస్తున్నాం మేము అప్పటి నుంచే మేము మాట్లాడినాం మేము చెప్పినాం నచ్చ చెప్పినాం. ఈ అమ్మాయి ఇట్లా మీరు ఇంటలేరు. కాదు. మీరు ఇంటలేరు ఉమ్. ఇంటలేరు కాలు కేసు ఏళ్ళు కేస్తున్నారు రేలు కేసు కాలు కేస్తున్నారు మెయింటెనెన్స్ కావాలంటారు లేకపోతే పిల్లల్ని కంటా నీతో ఉంటా నిన్ను కూడా చూసుకో ఎందుకు చూసుకుంటాడు ఆయన మేము చెప్పే కాడికి చెప్పినామమ్మా మేము కూడా మిమ్మల్ని ఏం విడదీయాలని మాకు కూడా ఏం లేదు అర్థమవుతుందా ఇప్పుడు మీరు ఇద్దరు ఎట్లాగో ఉన్నారు ఆ బంధంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు విడదీసినా విడిపోరు అది జరగదు విడదీసినా మాకు కూడా ఏం రాదు మాకు కూడా పాపం జరుగుతుంది మేము చెప్పే కాడికి మేము చెప్పినాం మీరు ఇంటలేరు ఈయనపోయేసరికి మేము యూట్యూబ్లో పెట్టుకుంటాం వీడియో మీరు మెయింటెనెన్స్ అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు కదా సరే అడగండి మీరు కోర్టులు వేసుకోండి మేము కోర్టులకు వేసేస్తాం కోర్టులో వేసుకుందాం, మేము చూసుకుందాం. ఎవిడెన్స్ తీసుకొస్తాం మీరు ఎవిడెన్స్లు తీసుకురండి సరే మేము కొట్టి మావాడు ఏమైనా కొట్టిండు అది అంటున్నారు కదా ఎవిడెన్స్ తీసుకురండి మేము మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మేము తీసుకొస్తాం ఇక్కడ జరిగిందంతా రికార్డ్ అవుతుంది అది తీసుకొని వస్తాం సరేనా ఇప్పుడు చెప్పండి కాంప్రమైజ్ అవుతారా విడాకులు ఇస్తారా కోర్టుకు పోతారా చూసుకుందామా రెడీ. యూట్యూబ్లో కూడా మేము వీడియో పెడతాం మేము రెడీ మీరు కూడా రెడీ రెడీ. చెప్పండి. మిమ్మల్ని ఇప్పటికీ మేము మీద చేయలేము ఏం చేయలేము వచ్చినప్పటి నుంచి వీడియో రికార్డ్ అవుతుంది చెప్పండి. మీరు ఏం చేసారో అది కూడా రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఫైనల్ డెసిషన్కి రండి ఇది ఎంతసేపు మాట్లాడుకున్నా తెగేది కాదు అందుకని యూట్యూబ్లో పెడతా అని చెప్పేసి అంటున్నా పెడతా కూడా ఖచ్చితంగా తెంపండి ఇది ఏమున్నదో తెంపండి అతనికి డైవర్స్ ఇచ్చేయండి. అంతే మీ దారి మీరు చూసుకొని ఆ దారి వాళ్ళు చూసుకుంటారు. నాకే డైవర్స్ ఇచ్చేసాను బ్రో, నీకు మీ దగ్గర నుంచి ఏం కావాలి నాకు డైవర్స్ ఇవ్వాలి డైవర్స్ ఒకటే అంతే కావాలి నాకు నీకు ఏమొద్దు ఏమొద్దు నాకు ఎందుకంటే నీకు డైవర్స్ తీసుకుంటున్నామంటే ఇప్పుడు రేపటి రోజు ఒక రీజన్ అనేది అడుగుతారు ఇప్పుడు నువ్వు డైవర్స్ చేయడానికి రెడీ ఉన్నావు వెనక రెడీగా ఉన్నా Ready యూట్యూబ్లో అయితే ఈ వీడియోలో అన్నీ పెట్టకండి యూట్యూబ్లో వీడియో పెట్టాం మెయింటెనెన్స్ కూడా నేనేం అడగను మెయింటెనెన్స్ కూడా ఏం అడగవు నువ్వు ఆమె ఏమో ఆమెతో సపరేట్ ఉంటా. చూసుకుంటావు నీ దాన్ని నువ్వు చూసుకుంటావు చేసుకుంటా మెయింటెనెన్స్ కూడా ఇవ్వవు ఏం లేదు యూట్యూబ్లో కూడా పెట్టాం యూట్యూబ్లో పెట్టకండి ఓకే మీరు చూసుకుంటారు డివోర్స్ ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం రెడీగా ఇప్పుడు బయట ఆమె డివోర్స్ చేయడానికి రెడీగా ఉంది ఇప్పుడు మీ అమ్మకి మీ నాయనకి నువ్వేం చెప్తావు అంటే ఆమె దగ్గర నుంచే ప్రాబ్లం ఉంది అంటే వీళ్ళిద్దరిది ఇప్పుడు మేము మీ ఇద్దరిది కూడా బయట పెడతలేము మీ ఇద్దరి మధ్యలో ఈ రిలేషన్ ఉందని కూడా బయట పెడతలేము నువ్వు మీ ఇంట్లోకి ఏం చెప్పుకుంటావు నువ్వు చెప్పేసుకో కానీ మావాడి మీద మాత్రం అలిగేషన్ రావద్దు మావాడు కొట్టిండు తిట్టిండు ఇట్లా చేసాడు అనేది రావద్దు మావాడు అయితే ఎప్పటికీ కొట్టలేడు కొట్టినా ఎప్పుడని కానీ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు బ్రో తిట్టం కూడా తిట్టలేదు కొట్టిండు ఎప్పుడన్నా నేను తిట్టిండు ఎప్పుడన్నా తిట్టలే ఎప్పుడు ఏం చేయలేదు మా వాడు ఎప్పుడు ఏమనలేదు మా వాడి దగ్గర నుంచి తప్పు రావద్దు నువ్వు ఏమున్నా మీ వాళ్ళ దగ్గర నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో మా వాడు మాత్రం మీ దగ్గర నుంచి తప్పు ఉందని చెప్పి చెప్తాడు ఎందుకంటే ఆల్మోస్ట్ నీ దగ్గర నుంచే తప్పు ఉంది కాబట్టి అది ఈ తప్పు అని చెప్పి అయితే చెప్పాడు ఏదో మీకు ఇంటర్నల్గా నీకు ఏదో ప్రాబ్లం ఉంది నీకు పిల్లలు కారు అని ఏదో ఏదో ఒకటి చెప్పుకుంటాం. ఆ విధంగా అండర్స్టాండింగ్ ప్రకారమే మేము డివోర్స్ తీసుకుంటున్నామని చెప్పేసి మనోడు చెప్తాడు అదే బ్రో వీళ్ళ రిలేషన్ ఏదుందో నువ్వు బయట పెట్టకు నేను పెట్టాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా బతకాలి ఇప్పుడు వాళ్ళిద్దరూ విడదీసినా విడిపోరు వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ ఉన్నారు మనకి ఈయనే అర్థమవుతుంది అదే ఆమె ఏమంటుంది నీ వైఫ్ ఏమంటుంది నిన్ను వదిలేసైనా కానీ సరే ఆమెతో ఉంటా అని చెప్పేసి అంటుంది మళ్ళీ ఇద్దరి మధ్యలో అంతుంది బంధం దానికి మనం ఏం చేయలేము కాబట్టి నువ్వు కూడా ఏం పెట్టాను భయ్య నువ్వు కూడా బయట ఏం చెప్పకు నాకు డివోర్స్ ఇచ్చేసి తన లైఫ్ తను బతకమని చెప్పి అంతే సరే సరేనా సరే ఇదమ్మా ఇది లాస్ట్ మొత్తం వీడియోలో అయితే రికార్డ్ అయింది నువ్వు అన్నది కూడా రికార్డ్ అయింది నీకు డివోర్స్ కావాలి డివోర్స్ తీసుకుంటావు ప్లస్ మెయింటెనెన్స్ ఏం అడగవు అర్థమవుతుందా మళ్ళీ మా వాడి మీద ఏం ఎలిగేషన్స్ కూడా వేయొద్దు మీ యూట్యూబ్ ఛానల్ పెడితే మళ్ళీ మేము రివర్స్ చేస్తాం ఏం చేస్తారు మీరు ఏమైనా చేసుకోరమ్మా అంతే కదా మరి ఇప్పుడు మేము ఈ డాకులు తీసుకుంటాము అదేనా యూట్యూబ్లో ఛానల్ కూడా పెట్టవద్దు మనం సరే సరే మెయింటెనెన్స్ కూడా ఏమి ఇవ్వదు సరే మా తిప్పలేదు మేము పడతాం మ్మ్. అర్థం పెట్టినప్పుడు మరి మేము ఏం చేయాలి సరే నేను పెట్టినప్పుడు మీరు అప్పుడు నాకు కాల్ చేయండి డైరెక్ట్ సరేనా సరే మీరు అప్పుడు నాకు డైరెక్ట్ కాల్ చేసినప్పుడు మేము కూడా చేయండి వీళ్ళు ఇట్లా ప్రూఫ్ చేసి కావాలని మాకు ఇది చేస్తారు మరి మేము కూడా కేసు పెడతాం సరే సరే, సరే మీరు ఎట్లా అంటే అట్లా మీరు ఎట్లా అంటే అట్లా ఇప్పుడు మాత్రం వెంటనే నువ్వు డివోర్స్కి అప్లై చేసి నేను చేసేస్తాను బట్ వెంటనే డివోర్స్కి అప్లై చేసేస్తాడు మా వాడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా వాడికి డివోర్స్ ఇచ్చేసేయండి సరేనా సరే వెళ్ళండి బ్రో తీసుకొని వెళ్ళు వీళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళి నువ్వు డివోర్స్ అనేది నువ్వు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయి నీకు కావాలంటే నాది మన అడ్వకేట్ నెంబర్ ఇచ్చేసి నంబర్స్ సో గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి అటు చూడరా ఆమె కాలుకేసి ఎలికేస్తుంది ఎలికేసి కాలుకేస్తుంది అంటే ఆమె అతనితో ఆమె వాళ్ళ మగున్నట్లని కూడా రెడీగా ఉన్నది ఆమెతో ఉండాలి ఆమెతోనైతే ఉంటా అని చెప్పేసి అంటుంది పక్కా ఎట్లయినా చేసి అరే
ఇదేంద్రా నాకు అర్థమే అవుతలేదు మరీ ఇంత టూ మచ్ అయిందిరా ఆ మనుషులు కృష్ణంగా అన్ని వాళ్ళు ఏం చేసినారు అన్ని మరీ టూ మచ్ ఉన్నారు ఇదైతే గైస్. సో వీడియో అయితే మనకైతే మొత్తం అయితే మనకి రికార్డ్ అయిపోయింది, మనకి ఫోన్లో కూడా మనకి రికార్డ్ అయిపోయింది. వాళ్ళకి ఒక ప్రూఫ్ అనేది మనకైతే అబ్బాయి దగ్గర నుంచి ఉంది. సో గైస్ ఇక్కడ క్లియర్గా మేము కూడా అబ్బాయి తరపున కూడా మేము ఇన్వెస్టిగేట్ చెయ్యి ఇంటికాడ. ఆమె వాళ్ళ వైఫ్ కూడా చెప్పింది కొట్టడు తిట్టడు అని చెప్పేసి అని. ఫిర్బీ ఇంకేమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా అని ఇది కూడా చూడు, అంటే జస్ట్ కనుక్కో ఇద్దరు ముగ్గురు. వాళ్ళ ఇల్లు అయితే మనకు తెలుసు, లొకేషన్ అయితే మన దగ్గర ఉంది. రేపు పోయి కనుక్కుందాం మనము, ఎందుకంటే అతని దగ్గర నుంచి కూడా ఏమైనా తప్పు ఉందా అని చెప్పేసి కనుక్కో. ఏమైతే తప్పు లేదు అతని దగ్గర నుంచి, ఫిర్బీ మనం ఒకసారి. సో గైజ్ ఇట్లా పరిస్థితి ఇట్లుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము వాళ్ళని విడదీయడానికి కూడా మేము చూస్తలేము, ఎందుకంటే ఎంత విడదీసినా కానీ సరే వాళ్ళ రిలేషన్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్నా కానీ సరే ఆమెతో ఈమె నడిపిస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరు ఇంత క్లోజ్ అయిపోయారంటే ఇప్పుడు నేను పైనుండి వీడియోలు చూసినా ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది నేను చెప్పలేను, నేను ఇంకా అంత ఘోరంగా జరిగింది. సో కొన్ని క్లిప్స్ అనేవి మేము తీసేస్తాం యూట్యూబ్ నుంచి, ఎందుకంటే మాకు యూట్యూబ్ నుంచి ప్రాబ్లం అవుతుంది, లైక్ న్యూడిటీ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అందుకని మేము కొన్ని క్లిప్స్ అనేది తీసేస్తాం మేము. అండ్ ఇప్పుడైతే మేమైతే వాళ్ళని అయితే విడదీయలేదు, వాళ్ళైతే డివోర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆమె వీడియోలను అయితే అంత ఒప్పేసుకుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండరు. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు ఒకసారి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేసి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇట్లాంటిది ఎవరికైనా జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్తతో ఉండండి. సో ఇప్పుడైతే మనమైతే ఈ కేసు అనేది సాల్వ్ అయిపోయింది. అతను డివోర్స్కి అయితే అప్లై చేసేస్తాడు, మాకు తెలిసిన అడ్వకేట్తోనైతే మేమైతే మాట్లాడిస్తాము. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను నేను, అర్జున్ బ్లాగ్స్ క్రేజీ శాలిని అక్క మా పేర్ల మీద ఫ్రాడ్స్ జరుగుతున్నాయి చాలా మటుకి. మా పేర్ల మీద మాతో మాట్లాడిపిస్తాను, కేసు సాల్వ్ చేపిస్తాను, కల్పిస్తాను అని చెప్పేసి మిమిక్రీ చేసో లైక్ ఏది విధంగానో వాళ్ళు ఫోన్లో మాట్లాడించి వాళ్ళు డబ్బులు అనేది తీసుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండరు. అసలు పైసలు అనేది పొడగొట్టుకోకండి, ఎందుకంటే మేమైతే ఎటువంటి కేసుకి ఎటువంటి ఛార్జ్ అయితే మేము చెయ్యము, ఆల్మోస్ట్ ఫ్రీ చేసేస్తాం, మేము మొత్తం ఫ్రీ చేస్తాం. ఇప్పుడు చేసే వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళు ఇంత ఛార్జ్ చేస్తారు అంత ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి మీతో ఫోన్లో మాట్లాడి మేము శివన్న క్లోజు శాలినక్క క్లోజు అని చెప్పేసి చెప్పి పైసలు అనేటివి తీసుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండరు. సో ఎవరైనా కానీ సరే మీకు ఇట్లా మాట్లాడిస్తాము అది అని అంటే ముందు మాతో వీడియో కాల్ మాట్లాడి ఇవ్వనండి. మీరైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వాళ్ళని నమ్మకండి, ఎవరికి నమ్మి పైసలు అనేది ఇవ్వకండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వాళ్ళ మీద అభిప్రాయాన్ని. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.